ఇక్కడ దేవుని సేవకుడికి ఈరోజు నీతో చెప్తున్నాడు, ఎండిపోయిన ఎముకలతోనే కాదు, ఎండిపోయిన నీ జీవితంతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన నీ బ్రతుకుతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎండిపోయి సమస్యలతో అల్లాడుతూ దిక్కు తోచక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఈ స్థలానికి వచ్చిన నీతో దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన. ఆ సంఘటనను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా విను. ఇశ్రాయేలీయులు కనాను దేశం ప్రయాణం అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు వారు ఒక సమూహముగా ప్రయాణిస్తూ వాగ్దాన దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళే క్రమంలో అనేక మంది ఇశ్రాయేలీయులు అరణ్యములోనే చనిపోయారు, అరణ్యములోనే రాలిపోయారు. ఎందుకు వారు చనిపోయారు, ఎందుకు వారు రాలిపోయారు అంటే దేవుని కార్యాలను వారు విశ్వసించలేదు. ఒకటి, దేవుని అద్భుతాలను వారు నమ్మలేదు, దేవుని మాట వారు సరిగా వినలేదు. దానికి కారణంగా అనేక మంది చనిపోయారు. ఈ చనిపోయిన మనుషుల యొక్క ఎముకలన్నీ ఒక లోయలో చేర్చబడ్డాయి. నా వైపు మీరు చూడాలి. ఒక లోయ ఉన్నది. ఆ లోయలోనికి ఆ ఎముకలన్నీ చేర్చబడి కొన్ని వేల సంవత్సరాల తరువాత ఆ ఎముకలలో నుంచి ఒక స్వరం మాట్లాడటం ప్రారంభించింది. ఏమని మాట్లాడుకుంటున్నాయి ఆ ఎముకలంటే, మనల్ని దేవుడు వాగ్దాన దేశం తీసుకుని వెళ్తానన్నాడు. మనం ఎన్నో ఆశలు పెట్టుకుని బయలుదేరాం, కానీ మన జీవితంలో మన ఆశ అంతా కూడా విఫలమైపోయింది. ఇక మన బ్రతుకంతా ఇక్కడే ఉన్నట్లున్నది, ఇక మన జీవితం ఇంతే అని ఆ ఎముకలన్నీ మాట్లాడుకుంటున్నాయట. ఈ మొర్ర, ఈ ఘోష పరలోకములో ఉన్న దేవునికి వినబడినది. గట్టిగా హల్లెలూయా. ఆ ఎముకలు అలా మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు విని ఆ ఎముకలతో దేవుడు మాట్లాడాలని అనుకొని ఒక దైవజనుని కోరుకున్నాడు దేవుడు. ఆ దైవజనుడి పేరు యెహెజ్కేలు. చెప్పండి చెప్పండి, ఆ దైవజనుడి పేరేంటి? చెప్పండి, దైవజనుడి పేరు చెప్పండి. యెహెజ్కేలు. యెహెజ్కేలుతో దేవుడు ఒక దినం మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలుతో అంటున్నాడు, నరపుత్రుడా, ఓ నరపుత్రుడా. ఎప్పుడైతే దేవుడు అలా పిలవటం ప్రారంభించాడో ఈ యెహెజ్కేలు ఆత్మవశుడై అని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆత్మవశుడై దేవుని వైపు చూశాడు. చూడగానే దేవుని హస్తమట యెహెజ్కేలును తీసుకొని ఆ యొక్క హస్తము యెహెజ్కేలు మీదకు చాచబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెహెజ్కేలు మీదకు దేవుని హస్తము చాచబడ్డదో ఆ హస్తము యెహెజ్కేలు ఎత్తుకొని ఆ లోయ లోపలికి తీసుకుని వెళ్ళిపోయిందట. దగ్గరగా హల్లెలూయానండి, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? లోయ లోపలికి వెళ్ళిపోయింది. లోయ లోపలికి వెళ్ళి యెహెజ్కేలు ఏం చేస్తున్నాయంటే ఆ ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి కదా అక్కడ, ఆ ఎముకల మధ్య అటు ఇటు అటు ఇటు అటు ఇటు నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నడిపిస్తున్నాడో ఆత్మవశుడై యెహెజ్కేలు దేవుని శక్తితో నింపబడి ఎముకల లోయలో నడుస్తున్నాడు.
నడుస్తూ నడుస్తూ ఎందుకనో ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఆ లోయలో యెహెజ్కేలుకి ఏం కనబడుతున్నాయంటే ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి. ఏ ఎముకలు కనబడుతున్నాయి చెప్పండి, చెప్పండి, ఏ ఎముకలు కనబడుతున్నాయి? దేవుడు అంటున్నాడు ఆత్మలో, యెహెజ్కేలు ఏం చూస్తున్నావయ్యా నువ్వు అన్నాడు. అయ్యా ఇక్కడ ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయ్యా. ఆహా, అవి మాట్లాడతాయా యెహెజ్కేలు? అవి మాట్లాడతాయో లేదో నాకు తెలియదు, నీకే తెలియాలా. గట్టిగా హల్లెలూయానండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆహా, నీకు తెలియదా? నాకు తెలియదు, నీకే తెలుసు అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చూద్దామా? 11వ వచన భాగమును మనం 4వ వచన భాగమును చూద్దాం. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లా మాట్లాడు. గట్టిగా హల్లెలూయానండి. నా వైపు మీరు క్లియర్ గా చూస్తే మీకు బోల్డ్ అనే విషయాలు చెబుతాడు ఇవాళ. ఎవరితో మాట్లాడమంటున్నాడు? ఎవరితో మాట్లాడమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమంటున్నాడు. ఎండిపోయిన ఎముకలతో ఎవరైనా మాట్లాడతారా? ఎండిపోయిన ఎముకలు ఏమి లేదు, జీవము లేదు. ఎండిపోయిన ఎముకలు ఏమి లేదు, ప్రాణం లేదు. ఎండిపోయిన ఎముకలు ఏమి లేదు, శక్తి లేదు. అయితే అంటున్నాడు దేవుడు, వాటితో నువ్వు మాట్లాడు దైవజనుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దేవుడు చెబుతున్నాడు, ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడవయ్యా అంటున్నాడు. జీవము లేని దానితో నువ్వు మాట్లాడవయ్యా అంటున్నాడు. దైవజనుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, జీవము లేని దానితో దేవుడి సేవకుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నాడు, కరోనాతో నేను మాట్లాడుతున్నా, కరోనాను నేను దేశము నుంచి పారద్రోలుతున్నా, కరోనా ఈ దేశం నుంచి నువ్వు వెళ్ళిపోవాలని కరోనాతో మాట్లాడాడు. మాట్లాడితే చాలా మంది రకరకాలైన కామెంట్లు పెట్టారు ఆ దైవజనుడికి. కరోనాతో ఎవడన్నా మాట్లాడతాడా, కరోనాతో ఎవడన్నా మాట్లాడతాడా అని మాట్లాడతాడు. ఇక్కడ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడిన దైవజనుడు కరోనాతో ఎందుకు మాట్లాడగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని సేవకుడికి ఈరోజు నీతో చెప్తున్నాడు, ఎండిపోయిన ఎముకలతోనే కాదు, ఎండిపోయిన నీ జీవితంతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన నీ బ్రతుకుతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎండిపోయి సమస్యలతో అల్లాడుతూ దిక్కు తోచక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఈ స్థలానికి వచ్చిన నీతో దేవుడు ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాడు. నీ సమస్యతో దేవుడు మాట్లాడతాడు, నీ అక్కరతో దేవుడు మాట్లాడతాడు, నీ అవసరతతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఒకరోజు చెట్టుతో మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? చెట్టు ఇక నువ్వెన్నడూ కాయకుండా ఉండును గాక అన్నాడు. ఎవడన్నా ఏమనుకుంటాడు? చెట్టుతో ఎలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. దేవుని సేవకుడు మాట్లాడగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే యెహెజ్కేలు ప్రవచనమెత్తి మాట్లాడటం ప్రారంభించాడు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట. అబ్బా, దేవుని స్తోత్రం చెబుదామా? ఏమట? యెహోవా మాటట. ఎవరి మాట ఇది? ఎవరి మాట ఇది? పాల్ పృథ్వీ మాట కాదు, ప్రభుదాసు మాట కాదు, లేకపోతే ఇంకొక దైవజనుడి మాట కాదు. ఇక్కడ మాట్లాడేది యెహోవా మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దైవజనుడు అలా మాట్లాడటం ప్రారంభించాడో ఆ ఎముకలన్నీ కూడా జాగ్రత్తగా వినాలి. 5వ వచనంలోకి వస్తే
ఆయన అంటాడు, యెహోవా మాట నువ్వు ఆలకించు అని. అక్కడ ఏమన్నాడు చూడు బిడ్డ, మీరు బ్రతుకున్నట్లు నీవు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఇదిగో నా వైపు చూడాలా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను నేను అంటే దైవజనుడు మీ లోపలికి జీవాత్మను జీవాత్మను రప్పించుచున్నాను. లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఈ మాటను మీరు అబ్జర్వ్ చేయాలి. ఏం మీ లోపలికి పంపిస్తానంటున్నాడు? జీవాత్మ. అంటే ఆ ఎముకలలో ఏమి లేదు, ఏమి లేదు, జీవాత్మ లేదు, జీవము లేదు, ప్రాణము లేదు. లేని దానిని పంపిస్తా అంటున్నాడు. గట్టిగా హల్లెలూయా. దైవజనుడు ఈ రోజు చేయబోయే అద్భుతం ఏంటంటే, నువ్వు ఏ సమస్యతో వచ్చావో, ఏ కొరతతో వచ్చావో, నీ కొరతను ఏదైతే లేకుండా వచ్చావో అది కలుగునట్లుగా దైవజనుడు ఈరోజు మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, ఎముకలలో ఏమి లేదట, జీవాత్మ లేదు. దైవజనుడు అంటున్నాడు, లేని జీవాత్మను నేను నీలోనికి పంపుతాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏమి కొరతగా ఉందో ఆ కొరతను దైవజనుడు అక్కడికి పంపిస్తా అంటున్నాడు. ఈ రోజు నువ్వే కొరతతో వచ్చావు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు జరగబోయేది ఏంటి తెలుసా? ఆ జీవాత్మను దైవజనుడు ఎలా అక్కడికి పంపిస్తానన్నాడో, అక్కడ కొరతను, అక్కడ అవసరతను దైవజనుడు ఎలా పంపిస్తానన్నాడో, ఈరోజు నీకేమి లేక వచ్చావు? ఆరోగ్యం లేక వచ్చావా? స్వస్థత లేక వచ్చావా? అప్పులతో వచ్చావా? సమస్యలతో వచ్చావా? ఇబ్బందులతో వచ్చావా? గర్భఫలం లేక వచ్చావా? లేకపోతే క్యాన్సర్ జబ్బుతో వచ్చావా? హెచ్ఐవి జబ్బుతో వచ్చావా? ఏ జబ్బు నీలో ఉందో, ఏ అవసరతతో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, ఏ ఇబ్బందితో వచ్చావో, ఏ వ్యాధులతో వచ్చావో, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీకు లేని దానిని, నీకు అవసరమైన దానిని ఈరోజు నువ్వు పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలోనికి జీవాత్మను విడుదల చేస్తాను ఇప్పుడు. కమాన్ మిస్టర్, ఏ పేరు నీ పేరు? సతీష్. ఎక్కడి నుంచి వచ్చావు? కరీంనగర్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? సార్ మా తమ్మునికి బాడీ పెయిన్స్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నత్తి బాడీ పెయిన్స్. ఏ హాస్పిటల్ అయినా ఎక్కడికి వెళ్ళినా తగ్గల, ఎక్కడికైనా తగ్గుతలేదు సార్. ఏ పేరు నీ తమ్ముడి పేరు? నరేష్. నరేష్, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, నీ శరీరంలో బలం లేదు, దానివల్ల నీకు బలహీనత. యెహెజ్కేలు అన్నాడు, ఆ ఎముకలలో ఏది లేదు దానిని నేను ఇప్పుడు ఎముకల్లోనికి పంపిస్తాను. నరేష్, నీకు ఏమి లేదు, నీ ఎముకలలోకి ఏమి లేదు, నీ నరాల్లో ఏమి లేదు, నీ కండరాల్లో ఏమి లేదు, అది ఇప్పుడు నేను నీకు పంపిస్తున్నా. పరిశుద్ధాత్మ దైవ శక్తిని తాకుతున్నది. నరేష్, దేవుని స్వస్థత, దేవుని అభిషేకం టచ్. గట్టిగా తప్పలు కొట్టండి. నరేష్, ఎలా ఉంది? గట్టిగా చెప్పు. అంటే ఇప్పుడు కొద్దిగా మంచిగా ఉంది. గట్టిగా నరేష్, నీ శరీరంలో ఉన్న బలహీనత మొత్తం పోయింది. ఎన్ని హాస్పిటల్ తిరిగారు? సార్ కరీంనగర్ బాగానే తిరిగినాం సార్. చిన్నప్పటి నుంచి సమస్య ఇది. చిన్నప్పటి నుంచి ఉన్న ఆ సమస్య ఈరోజు పరిష్కరించబడ్డది. గాడ్ బ్లెస్ యు నరేష్. దేవుడు నిన్ను తాకాడు. దేవుడు అదే చెబుతున్నాడు, యెహెజ్కేలు అదే మాట్లాడుతున్నాడు. ఆ ఎండిపోయిన ఎముకలతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, సేవకుడు మాట ఏంటంటే, ఆ ఎముకలలోనికి జీవాత్మను పంపిస్తాను. ఏది లేదో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిలబడు. ఏది లేదో అది నీ లోపలికి పంపించబోతున్నాడు. నువ్వు ఏ అవసరంతో ఇక్కడికి వచ్చావు?
10 సంవత్సరాల క్రితం వెన్నుపూస దెబ్బ తగిలింది. వెన్నుపూస లోపల రాడ్లు ఉన్నాయి. ఈ చెయ్యి ఇరిగింది ఒకసారి, ఈ చెయ్యి ఈ మధ్య ఇరిగింది. ఆశీర్వాదం లేదు, అంత శాపగ్రస్తమైన జీవితం. వివాహం కూడా కాలేదు. 43 years వచ్చినాయి. ఏం పేరు నీ పేరు? మల్లికార్జున్. మల్లికార్జున్, నీ సమస్య నాకు తెలియదు, నువ్వెందుకు వచ్చావో కూడా నాకు తెలియదు, కానీ దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. వెన్నుపూస ఆపరేషన్ జరిగిందట, చేతికి ఏమైంది? చెయ్యి ఇరిగిందట, మ్యారేజ్ అవ్వలేదట, అనేక సంవత్సరాలుగా శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడట. అయితే ఆయనలో ఏమి లేదంటే ఆశీర్వాదం లేదు, స్వస్థత లేదు. ఇప్పుడు ఆ స్వస్థతను విడుదల చేస్తాను, ఆశీర్వాదాన్ని ఇదిగో నీ మీదకు నేను విడుదల చేస్తున్నాను. మల్లికార్జున్, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతూ ఉన్నాడు. బలమైన అభిషేకం నిన్ను తాకబోతూ ఉండగా రైట్ నౌ దైవ శక్తి నిన్ను తాకుతుంది. మల్లికార్జున్, రిసీవింగ్ రిసీవింగ్ టచ్. గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మల్లికార్జున్ ఎలా ఉంది ఇప్పుడు? ఏదో ఒక ప్రత్యేకంగా తాకినట్టు. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా. ఏదో నన్ను ప్రత్యేకంగా తాకినట్లున్నది అంటున్నాడు మల్లికార్జున్. నన్ను పేరు పెట్టి పిలవాలని చాలా సార్లు రోజులు ప్రార్థన చేస్తున్నాను అయ్యగారు. అవునా? మీ ద్వారా పేరు పెట్టి పిలిపించుకోవాలని రోజు ప్రార్థన చేస్తాను. ప్రైజ్ లార్డ్. ఈ రోజు నన్ను మీరు దేవుని దగ్గరకు వచ్చాడు. అవును. నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన శాపం ఇక మీదట అది నీ జీవితంలో కనబడదు. హల్లెలూయా. ఒక దైవజనుడిగా నేను పలికాను, నీ శాపము కొట్టివేయబడ్డది. హల్లెలూయా. I prophesy in the mighty name of Jesus. దేవుడు నీతో ఒక అద్భుతమైన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు మల్లికార్జున్. నీ ద్వారా ఒక ఉన్నతమైన పనిని దేవుడు ప్రారంభిస్తూ ఉన్నాడు. అది 2024 మే, జూన్, జూలై, ఆగస్టులో దాన్ని నీ ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు మాట్లాడిన మాటదే. దైవజనుడులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే లేని దానిని దైవజనుడు పలికితే కలుగుతుంది. చెప్పట్లా మీరు గట్టిగా? దైవజనుడు లేని దానిని పలికితే గట్టిగా నిలబడు. ఓ శాంద్రాకారేక. ఎక్కడి నుంచి వచ్చావు? కొన్నిజర్ల. ఏం కావాలని దేవుడి దగ్గరకు వచ్చావు? కడుపులో ఇన్ఫెక్షన్ అయింది. కడుపులో ఇన్ఫెక్షన్ నాకు బాబుకి కూడా. ఇక్కడ నుంచో నీకు బాబుకి కడుపులో ఇన్ఫెక్షన్. ఏం పేరు నీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఎవరు చెబుతూ వచ్చావు ఇక్కడికి? మా ఆడబిడ్డ. మీ ఆడబిడ్డ చెప్పారు. నమ్మకంతో వచ్చావు, విశ్వాసం ఉంది. చర్చికి వెళ్తావా నువ్వు? వెళ్ళను. వెళ్ళవు. మరి ఎట్లా నమ్మావు? ఎవరిని బట్టి ఇక్కడ రాగలిగావు? యేసయ్యని బట్టి. యేసయ్య ఏం చేస్తాడని వచ్చావు? నాకు మంచి చేస్తాడని. నీ కడుపులో సమస్య ఏంటి? ఏంటి? ఇన్ఫెక్షన్ అయ్యి. ఇన్ఫెక్షన్ ఎన్నాళ్ళ నుంచి? 6 సంవత్సరాలు బట్టి. తగ్గట్లే. తగ్గట్లే. ఎన్ని మందులు ఆడావు? చాలా మందులు వాడినా. ఎన్ని హాస్పిటల్స్ కి? చాలా. ఖమ్మం అంతా తిరిగావా? ఓ హైదరాబాద్ వెళ్ళావా? ఖమ్మం ఫుల్. ఎంత డబ్బు ఖర్చు పెట్టావు? చాలా. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నన్ను యేసయ్య బాగు చేశాడు నువ్వు ఊరు చెప్పాలా. నువ్వు బస్సు ఎక్కిన కాడాలు చెప్పాలా, ఆటో ఎక్కినప్పుడు చెప్పాలా, కూరగాయలు కొనేటప్పుడు చెప్పాలా, బట్టల షాప్కి వెళ్తే చెప్పాలా, పనికి వెళ్తే చెప్పాలా, ఎవరు కనపడాలో చెప్పాలి. చెప్తావా? ఇప్పుడే నీలో ఉన్న బలహీనత బయటికి వెళ్ళిపోతుంది. ఓ రాసాంద్ర కబాగా షాట్ టచ్. గట్టిగా చెప్పాలి, కొట్టొచ్చుగా. లక్ష్మి, ఎవరు నెట్టారు నిన్ను? నేనైతే నెట్టలే. నేను నిన్ను ముట్టుకోని కూడా ముట్టుకోలే. ఎవరు తాకారు తెలియదు. ఏమనిపించింది మరి? ఎందుకు వెనక్కి వెళ్ళావు? ఏమో. పడమని డబ్బులు ఎవరన్నా ఇచ్చారా? మా వాళ్ళు ఎవరన్నా నువ్వు పాస్టర్ గారు రాగానే డాముని పడు అన్నారా? అనలే. మరి ఎట్లా పడ్డావు? ఏమో. ఎవరో నిన్ను తాకినట్టు అనిపించింది. నీ కడుపులో ఇన్ఫెక్షన్ బయటకు దేవుడు తీసేశాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా పొందుకున్నావా? ఎట్లా ఉంది నీకు లక్ష్మి? ఎట్లా ఉంది? నీకేమనిపిస్తుంది? థ్రిల్గా ఉందా? మాట్లాడలే. దేవుడు నీ కడుపులో ఇన్ఫెక్షన్ తీశాడు. ఇక నీ కడుపులో లేనే లేదు. దేవుడు నిన్ను ఆరోగ్యంతో నింపాడు. ఎవరు బాగు చేశారు? గట్టి చెప్పమాట చెప్పు. కూర్చో కూర్చో కూర్చో. శారద ఎవరు? శారద. ఓ రామా శాఖర ఆంధ్రాల రబా కమా కమా రికుదరా చంద్రిక. శారద ఎక్కడ నుంచి వచ్చారు మీరు? తొర్రూరు అండి. తొర్రూరు. కోడూరు. తొర్రూరు. తొర్రూరు. తొర్రూరు అంటే ఎక్కడ? ఇది వరంగల్. వరంగల్ రోడ్లో ఉంటుంది. ఏంటి శారద, ఏమనుకొని కూర్చున్నావు నువ్వు? మా అబ్బాయికి ఐఐటి సీట్ రావాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి. నీకు ఆరోగ్యం బాగుండాలి. అమ్మ నాన్న వాళ్ళ కుటుంబం కొంచెం కష్టాల్లో ఉంది, వదిన మంచిగా లేదు, మరదలు. నిన్ను దేవుడు పిలుస్తాడని అనుకున్నావు? అసలు అనుకోలే. ప్రేయర్ చేస్తున్నా కానీ ప్రేయర్ చేసుకున్నావు. ఏమని ప్రేయర్ చేసుకున్నావు? నాతో మీ ద్వారా మాట్లాడాలి దేవుడు అని. గట్టిగా చప్పలు కొట్టండి. శారద, దేవుని హస్తము నిన్ను తాకుతున్నది. శారద, నీ కొడుక్కి ఐఐటిలో మంచి ర్యాంక్ వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడిని తాకుతున్నాడు. ఇప్పుడే రిసీవ్ చేసుకో. శారద, నీ శరీరంలో ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పు ఒకసారి. సార్ నాకు అప్పుడప్పుడు కొంచెం జీర్ణం కాదు సార్, సరిగా కడుపులో నొప్పి, నడుము నొప్పి. ఇక్కడికి వచ్చినాక నయమైంది సార్. మెడ నరాలు. ఓకే. ఇన్ఫెక్షన్ కూడా ఉందండి. బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా. యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. రైట్. ఇప్పుడు ఎట్లా ఉంది నీకు శారద? ఎట్లా ఉంది? నువ్వు వచ్చే నెలలో మరలా నీ సాక్ష్యం చెప్పాలి. ఓకే, కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సేవకుడితో చెబుతున్నాడు, ఎండిపోయిన ఎముకలలోనికి ఏం పంపిస్తానంటున్నాడు? జీవాత్మ. అంటే లేని దానిని, చెప్పండి, లేని దానిని దైవజనుడు పంపగలడు. గర్భఫలములు లేని వ్యక్తి ఈ హాల్లో ఎంతమంది ఉన్నారు? గర్భఫలములు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరందరూ నిలబడాలా. గర్భఫలములు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గర్భఫలములు లేని వాళ్ళు మీ కుడి చెయ్యని మీ పొట్ట భాగం మీద పెట్టుకోండి. ఇప్పుడు దేవుని సేవకుడు అంటున్నాడు హెస్కేలు, నేను నీలోనికి జీవాత్మను విడుదల చేస్తున్నాడు. ఇప్పుడు నేనే విడుదల చేస్తున్నానంటే మీ గర్భములలోనికి దైవ శక్తిని విడుదల చేస్తున్నా. మీ గర్భములన్నీ కూడా ఫలించబోతున్నాయి. ఎవరు కూడా మౌనంగా ఉండదు. మీ కుడి హస్తమును, మీ కుడి హస్తమును, మీ కుడి హస్తమును. ఎవరు విజయ? ఎవరు విజయ? ఎవరు విజయ? ఎవరు? ఓ కమాన్ విజయ. శాంద్రే హెలేకాబా. పరిశుద్ధాత్మ దేవుడు విజయాన్ని ఎందుకు పిలుస్తున్నాడు? కమాన్ విజయ. ఏ విజయ? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాయనపేట, ఖమ్మం. రాయనపేట ఎక్కడది? ఇక్కడే అండి, ఖమ్మమే లోకల్. ఏం సమస్యతో బాధపడుతున్నారు మీరు? నాకు గర్భఫలం లేదండి. గర్భఫలం లేదు. చూడండి, ఏం లేదు? గర్భఫలం లేదండి. చూడండి, గర్భఫలములు లేని వాళ్ళు నిలబెట్టాక వాళ్ళలో ఒక పేరును పిలిచా నేను. ఎన్నిసార్లు వచ్చావు ఇప్పటికి? రెండోసారి అండి. పోయిన నెల వచ్చినప్పుడు నన్ను ప్రత్యేకంగా కలిసావా? కలవలే. నువ్వు వస్తున్నట్టు నాకు తెలియదు. నీ సమస్య నాకు ఎప్పుడు చెప్పలే. విజయ, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీకు వివాహమై? 36. 36 సంవత్సరాలండి. అబ్బా, 36 ఇయర్స్. 36 సంవత్సరాల్లో గర్భఫలం లేకుండా బాధపడుతుంది. ఆమెను చూసిన ఎవరు అనుకోరు గర్భఫలం లేదని, ఎందుకంటే వయసు పోతుంది కనుక. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. ఈరోజు నేను చెబుతున్నా,
మే 14వ తేదీ 2024 దేవుడు విజయ నీ గర్భాన్ని దేవుడు తెరిచి నీ నిందను కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. నీ గర్భములో లేని దానిని నేను పలుకుతున్నాను విజయ. యేసు నామములో ఈ గర్భము ఫలించును గాక, ఈ గర్భము ఫలించును గాక. గట్టిగా సభలు కట్టాల. శాందర మెలే రోహనో కరో. విజయ నీ నింద కొట్టివేయబడ్డది. నమ్ముతున్నావా? 2024లో నువ్వు గర్భవతివై బిడ్డనెత్తుకొని కృష్ణా ఫంక్షన్ హాల్లో పరిశుద్ధాత్మ తైలాభిషేకానికి వస్తుంది. మీరు చూడండి, ఖమ్మం ఖమ్మం ఇవిడ ముఖాన్ని సరిగా చూడండి బాబు, లైవ్ లో సరిగా చూపెట్టిన ఆయన. ఖమ్మం మరలా ఈవిడ బిడ్డనెత్తుకొని రాకపోతే మనం అడగండి. గట్టిగా హల్లెలూయానండి. హల్లెలూయా. ఇప్పుడు బిడ్డలు లేని వాళ్ళందరూ నిలబడాలా? మీ కుడి హస్తాన్ని మీ పొట్ట భాగంలో పెట్టుకోండి. నేను ప్రార్థిస్తున్నా. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఉన్నారో? శిరీష ఎవరు? శిరీష ఎవరు? అదుగో. కమాన్ 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 కమాన్. శిరీష, ఏ సమస్యతో ఇక్కడికి వచ్చావు? మా అమ్మకు 18 సంవత్సరాలు అవుతుంది గర్భఫలం లేక. చిన్నమ్మ. నువ్వే ప్రేరేపించి తీసుకొచ్చావు. చూసావా? నువ్వే తెచ్చావు కాబట్టి నిన్నే పిలిచాడు దేవుడు. గట్టిగా హల్లెలూయాలండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ చిన్నమ్మకు? 8 సంవత్సరములు. 18 years. ఏం పేరు నీ పేరు? నాగమణి. నాగమణి. 18 సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు. ఈమె చదువుకున్నావు. నీకు బిడ్డ కావాలా? ఖచ్చితంగా. నాగమణి, ఇదే నెల? మే నెల. గట్టిగా చెప్పు. మే నెల. గట్టిగా చెప్పు. మే నెల. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎండింగ్, నవంబర్ ఎండింగ్ నువ్వు గర్భవతి అయ్యి హాల్లోకి వస్తావు. దిస్ ఇస్ ప్రాఫెసీ. Lord, shadow the rasa kanderekelo full touch the power of the Holy Ghost. చూడు, దేవుని కార్యాలు ఎలా ఉంటాయి. ఈ గర్భములో ఏమి లేదో అది యేసు నామములో కలుగును గాక. ఈ గర్భములోనికి కుమారుడును అనుగ్రహిస్తున్నాను. శిరీష, నీకు తమ్ముడు వస్తాడు. ఓకే, నీకు తమ్ముడు వస్తాడు. రైట్. నాగమణి, నాగమణి నాగమణి నీ కొడుకు వస్తాడు. 18 సంవత్సరాలు. నువ్వు ఖమ్మం సెంటర్లో బాబుని ఎత్తుకొని పాంపురీలు కొట్టించి అందరూ చెప్పాలా ఏమని? యేసు నా గర్భమును తెరిచాడు. నువ్వు నాకేమి వద్దు, నీ రూపాయి కూడా నాకు అవసరమే. నువ్వు చెప్పే సాక్ష్యం నాకు కావాలి. ఓకే. పరిశుద్ధాత్మ తైలాభిషేకానికి వెళ్ళడాన్ని బట్టి దైవజనుడు దైవజనురాలు ఇక్కడికి వచ్చి ప్రార్థించడాన్ని బట్టి నా గర్భం యేసయ్య తెరిచాడని నువ్వు నవంబర్ ఎండింగ్ లో కన్సీవ్ అవుతున్నావు. ఓకే నాగమణి, కంగ్రాచులేషన్స్. నీ కొడుకు ఏం పేరు పెట్టుకోవాలో ఈ రోజు నుంచే ప్రార్థన చేసుకో. ఒకవేళ పేరు కనుక తట్టకపోతే నాకు ఫోన్ చేయి, నేను చెప్తాను. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. గర్భఫలములు కావలసిన వారందరూ అట్లా మీరు కడుపు మీద చేయబెట్టుకోండి. రైట్ నౌ నేను ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు. ఇప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు. ఇప్పుడే దేవుడు అద్భుతం చేస్తాడు. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ ఎముకలలోనికి జీవాత్మ కలుగులు కాక అని దైవజనుడు పలుకుతున్నాడు. దైవ సేవకుడిగా నేను పలుకుతున్నా. ఈ గర్భములలోనికి యేసు నామముల బిడ్డలు కలుగును గాక. ఆ గర్భాశయము తెరవడును గాక. గర్భాశయము తెరవడును గాక. ఓపెనవును గాక. యేసు నామములో, యేసు నామములో అద్భుతము జరుగును గాక. అద్భుతము జరుగును గాక. అద్భుతము జరుగును గాక.
మీరందరూ చెయ్యొద్దండి. గర్భఫలాలు లేని వాళ్ళు చెయ్యొద్దండి, పైకెత్తండి. మీరందరూ కన్సీవ్ అయ్యారు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? మీరు వెళ్తా స్వీట్ షాప్ దగ్గరకు వెళ్ళి ఒక స్వీట్ షాప్లో ఒక స్వీట్ బాక్స్ కొనుక్కొని మీ ఇంటికి వెళ్ళి మీ అందరికీ పంచండి. మీ పాస్టర్ గారికి వెళ్ళి మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ పాస్టర్ గారితో చెప్పండి, నేను తైలాభిషేక ఆరాధనకి వెళ్ళాను, దేవుడు నా గర్భాన్ని తెరిచాడని స్వీట్స్ మీ పాస్టర్ గారికి పంచండి. మీ పాస్టర్ గారి కానుక పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. బాబు కావాలా, అమ్మాయి కావాలా, ఎవరు కావాలి? నీకు బాబునే ఇస్తున్నాడు దేవుడు. రిసీవింగ్ యేసు నామములో ఈ గర్భములో కుమారుడును అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మీ గర్భాలు తెరిచాడు. ఇక ధైర్యంగా కూర్చోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు? క్యాన్సర్ తో బాధపడుతూ ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? రాగలిగితే స్టేజ్ మీదకి రండి, వచ్చేయండి. హల్లెలూయా. చూద్దాం అద్భుతం ఎలా జరిగిద్దో. ఓ రామ షకాల రాబా, పరిగెత్తుకొని రావాలి. తిరిహిమీంద్ర నా సకాల ఓరాంబర షకోల రాధరాకి లోరాలార సిదరి. నా మాట మీరు వినాలా? యేసుకేలు ఏమన్నాడు? లేని దానిని జీవాత్మను నేను ఇప్పుడు విడుదల చేస్తా. చూద్దాం. వాళ్ళలో క్యాన్సర్ ఉన్నది, ఆ క్యాన్సర్ లేకుండా నేను పలుకుతాను. గట్టిగా లేరండి, తీసుకురా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకెప్పుడు వచ్చింది? 3 సంవత్సరాల క్రితం. ఇలా రా. ఏం పేరమ్మా మీ పేరు? రమణ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైరా. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు? హైదరాబాద్. ఏమన్నారు? మందులు వాడుతాను. తగ్గుతుందా? టెస్ట్లు చేస్తే మామూలుగా అట్లాగే ఉంది. ఆపరేషన్ చేయించారు. పూర్తిగా ఏం తగ్గల. ఎవరు చెప్పారు ఇక్కడ రమ్మని నిన్ను? మా చెల్లి. ఎవరా చెల్లి? ఓ కూర్చో. తగ్గుద్దు అనుకుంటున్నావా? ఇందాక ఒక క్యాన్సర్ పేషెంట్ చూసి ఎంత అద్భుతంగా తగ్గిందో, యేసయ్య నిన్ను కూడా బాగు చేస్తా. అలాగే. మీకు ఎప్పుడు వచ్చింది క్యాన్సర్? 5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళాము మందులకి? విజయవాడ. ఏమన్నారు డాక్టర్లు? ఏమనలేదు, అక్కడ పోయినా తగ్గదని చెప్పారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? తెలిసి మీరు బాగు చేస్తారని వచ్చిన. ఎవరు బాగు చేస్తారు? దేవుడు బాగు చేస్తారని వచ్చి. ఎవరా దేవుడు? యేసయ్య. గట్టిగా సభలు కొట్టండి. రైట్. అలాగే. మీకే వేరయ్యండి. ఏ ఊరు నుంచి వచ్చారు? తుంగారం. ఎక్కడది? కొత్తగూడెం దగ్గర. క్యాన్సరా? యవనస్తుడు. ఎప్పుడు వచ్చింది నీకు? 3 నెలలు అవుతుందండి. 3 months. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? హైదరాబాద్. ఏమన్నారు? అయితే 3 సార్లు కెమో చేశారు. అయితే మెంగని ఇట్లా అసలు ఏమి ఫుడ్ కూడా ఏం తిన్న ఇట్లే. యూట్యూబ్లో చూసారు నిన్న మిమ్మల్ని. నిన్నే చూసా. నిన్నే చూసి ఈ రోజు ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి ఈ రోజు మేడం గారికి ఫోన్ చేసి ఈ రోజు వచ్చా. ఏమనుకుని వచ్చావు? ఏమనుకున్నారు? చూస్తే ప్రోగ్రామ్ చూస్తే బాగా అనిపించింది. ఇక్కడికి వచ్చా కూడా రియల్గా చూశానండి. బయట ఫేక్ అనుకో నేను నమ్ముకున్నా, బరాబరి నమ్మే. బయట ఫేక్ అంటున్నారు, నువ్వు కూడా అనుకున్నావు? అనుకున్నా. కళ్ళారా చూసావు. వెరీ గుడ్. నీ పేరు ఏంటి? సీమోను. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుండి. ఎప్పుడు వచ్చింది నీకు క్యాన్సర్? 2020 డిసెంబర్లో వచ్చిందా? 4 years. మందులు వాడుతున్నావు? మందులు వాడినా, ఫస్ట్ ఆయుర్వేదిక్ వాడినా, తర్వాత మళ్ళీ అలోపతికి వెళ్ళినా, సర్జరీ చేసిరు. అయితే డాక్టరు 2020లో వచ్చినప్పుడు ఒక 6 months బతామని చెప్పిండు. సర్జరీ చేసిండు. సో నేను ఇంతకుముందు హిందూ ఉండే, సో మా చెల్లె వాళ్ళంతా క్రిస్టియన్ ఉండే. నేను అంత దేవుణ్ణి అంత ఇష్టపడి ద్వేషించేవాడిని, కానీ సో నాకు దేవుడు క్యాన్సర్ వచ్చేసింది. ఈరోజు డాక్టర్ ఏం డేంజర్ లేదంటుండ్రు. కీమోలు అవుతున్నాయి, ఇప్పుడు 6 chemos అయిపోయినాయా. సో నేను ఇమీడియట్గా దేవుణ్ణి నమ్ముకున్నా. సో ఇప్పుడు మంచిగా ఉన్నా. ఇంకా ఈ హాస్పిటల్ తిరగలేక పూర్తిగా తగ్గలే. 6 chemos అయినాయి. తగ్గుద్దని నమ్ముతున్నాయి. వెరీ గుడ్. నీకెప్పుడు వచ్చింది? 3 నెలలు అయింది. 3 నెలలు. ఇదేంటి పేపర్ పట్టుకొని వచ్చినావు? మా చెల్లె రాసిచ్చింది. మీ చెల్లి రాసిచ్చిందా? ఓకే. క్యాన్సరు, టీబీ, గొంతులో గడ్డ కూడా ఉందా? ఓకే. ఏ ఊరు నుంచి వచ్చావు? మంగళగూడెం.
మంగళగూడు. మంగళగూడు ఎక్కడది? ఇక్కడ ఖమ్మం కుడేరు దగ్గర. ఇక్కడికి వస్తే బాగుపడతావని ఎవరు చెప్పారు నీకు? మా చెల్లె చెప్పింది. నాకు నమ్మకం ఉంది, దేవుడు నన్ను అబద్ధాలని అందరూ చెప్తున్నారు కానీ నువ్వు ఎట్లా నమ్మావు? నేను నమ్మి నాన్న దేవుడు నన్ను బాగు చేస్తాడు. నమ్మావా? ఓకే. ఈరోజు హైదరాబాద్ వెళ్ళాలన్నారు. సరే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నామండి మేము. ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది. ఓ ప్రైజ్ ది లార్డ్. కానీ నాకు రొమ్ముకు గడ్డ అయింది. రొమ్ములో 4 నెలలు అవుతుంది. ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా అది ఎక్స్రేలు ఇంకా తీస్తున్నారు కానీ ఇంకా ఏమి చెప్పట్లేరు డాక్టర్ గారు. ఇంకా మేము ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్ చూసి ఫోన్లో బదర్ కూడా చెప్పాడు ఇక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్తే ఇంకా మేము నైట్ చదువుకొని వచ్చిన వెళ్ళిపోతాం. మాది బాబాజీగూడెం అండి, మహిపడ బంగ్లా కాడ. మహిపడ బంగ్లా. ఓకే, బాబాజీ. రైట్. మీది ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం. ఖమ్మం. బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. 2022 నుంచి బాధపడుతున్నాను. నాకు ఆ గాయం మానట్లేదు, రసి గారుతుందండి. సిస్టర్ చెప్పింది ఇక్కడికి తగ్గుద్దని వచ్చావు. సరే, ఇప్పుడు చూద్దాం. డెమో ఇస్తారని చెప్పా కదా, పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే తాకి స్వస్థపరుస్తారని చెప్పారు కదా, చూద్దాం. కృష్ణకుమారి. నీలో ఉన్న క్యాన్సర్ కణాలన్నీ కూడా మట్టుమాయమైపోతాయి. I praying in the name of Jesus. Heal in the name of Jesus. Touch. క్యాన్సర్ గడ్డలు కరిగిపోవునుగా చేస్తున్నాం. కరిగిపోవునుగా చేస్తున్నాం. కరిగిపోవునుగా చేస్తున్నాం. ఈ బ్రెస్ట్ లో ఉన్న ఆ గడ్డ నజరేయుడైన యేసు నామములో కాలిపోవునుగా, కాలిపోవునుగా. యేసు క్రీస్తు నామములో ఈ శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలన్నీ కాలిపోవునుగా. గట్టిగా చెప్పలు కొడదాం. క్రీస్తు యేసు నామములో ఈ శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలన్నీ కాలిపోయినట్లుగా ఆజ్ఞాపిస్తున్నా, ఆజ్ఞాపిస్తున్నా. అవుట్, అవుట్, అవుట్. యేసు నామములో ఈ శరీరములో ఉన్న ఆ బ్రెస్ట్ లో ఉన్న గడ్డ యేసు నామములో కరిగిపోవునుగాక. హీల్. బాడీ ఫుల్ అంతా అయిపోయింది సార్, బాడీ మొత్తం పాకింది, గడ్డలు అయిపోయింది. అవునా? క్రీస్తు యేసు నామములో స్వస్థత. ఆమేన్. హైదరాబాద్. హైదరాబాద్. ఏం సమస్య? క్యాన్సర్. క్యాన్సర్. సర్జరీ అయింది. సర్జరీ అయింది. అంత నార్మల్ వచ్చింది రిపోర్ట్. ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉందా? మంచిగా. గాడ్ బ్లెస్ యు. వెల్ బాక్. నెక్స్ట్. మీ శరీరాల మీద మీ కుడి చేతులు పెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తున్నా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు విశ్వసించాలి. అవిశ్వాసంతో ఇక్కడ ఎవరు ఉండొద్దు. విశ్వాసంతో దేవుని వైపు చూడాలి. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ కుమార్తెలను, ఈ కుమారులను, ఇక్కడ ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ అందరిని బట్టి ప్రార్థిస్తున్నారు. వారి శరీరాల్లో ఉన్న ఆ క్యాన్సర్ లక్షణాలన్నీ యేసు నామములో కాలిపోవునుగా, కాలిపోవునుగా. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు
హాస్పిటల్స్కి వెళ్ళండి. మీరు హాస్పిటల్కి వెళ్ళి మీ బాడీస్ని రేపే చెక్ చేయించుకోండి. మీకు వచ్చే రిపోర్ట్ తీసుకుని వచ్చే నెలలో రండి. గాడ్ బ్లెస్ యు. వెళ్ళండి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కిడ్నీ పేషెంట్స్, కిడ్నీ సమస్యతో బాధపడేవారు ఎవరు? మీరు అక్కడ నిలబడాలా? మీ చేతులు పైకెత్తండి. కిడ్నీ పేషెంట్స్ మీ చేతులు పైకెత్తండి. అలాగే ఎత్తండి. దేవుడు నన్ను బాగు చేస్తాడని నమ్ముతున్నారా? దేవుడు నిన్ను బాగు చేస్తాడని విశ్వసిస్తున్నారా? అయితే మీరు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తండి. నేను ప్రార్థన చేస్తుండగా మీ మీదకు దేవుని శక్తి దిగుద్ది. యేసు నామములో ఆ కిడ్నీలో ఉన్న బలహీనత, ఆ కిడ్నీలో ఉన్న రోగం, సమస్యలు నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక. Heal in the name of Jesus. Heal in the name of Jesus. Heal in the name of Jesus. గట్టిగా ఒకసారి హల్లెలూయా. మీ కిడ్నీలు చెక్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మీలో మార్పు వచ్చింది. మీ కిడ్నీలో చూడండి. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించండి. ఆ వచ్చిన రిపోర్ట్ను నెక్స్ట్ మంత్ తీసుకోరండి. హల్లెలూయా. కూర్చోండి. యెహెజ్కేలు ఆ ఎండిపోయిన ఎముకలతో ఆయన ఏమంటున్నాడంటే, మీలోనికి జీవాత్మ వచ్చునుగాక అని ఎప్పుడైతే పలికాడో, దైవజనుడు ప్రకారం, దేవుని మాట ప్రకారం ఆ ఎండిపోయిన ఎముకలలోనికి జీవాత్మ వెళ్ళి, శరీరం వెళ్ళి, ఆ ఎముకలన్నీ కూడా బలముగా లేచి నిలబడ్డాయి. హల్లెలూయా. అవి నిలబడినప్పుడు నేను ముగిస్తున్నాయిగా, దేవుడు యెహెజ్కేలుతో అంటాడు, దైవజనుడా, వాటిలోనికి జీవాత్మ వచ్చినట్లుగా నీ ఊపిరిని వాని మీదకు ఊదు. చెప్పాలి. ఏం చేయమన్నాడు? విడవాలని. అప్పుడప్పుడు నేను మీ మీదకు అని వస్తా. చాలా మంది తెలియని వాళ్ళు అనుకుంటారు, పాస్టర్ గారు ఊదగానే పడ్డారేంటిలని. ఎందుకు ఊదినప్పుడు పడతారంటే, దేవుని అభిషేకం నాలో నుంచి మీ మీదకు పాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకనే పడుతున్నారు, అంతేగాని వేరేదేమీ లేదు. ఎప్పుడైతే ఊదాడో ఎముకలన్నీ లేచి నిలబడ్డాయి, బలాన్ని పొందుకున్నాయి, ఒక మహా సైన్యముగా అవి కనబడుతున్నాయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్పాడు, మీ మీద కూడా పరిశుద్ధాత్మ గాలిని విడవబోతూ ఉన్నాను, దేవుని జీవాత్మను విడవబోతూ ఉన్నాను. మీలోనికి ఏది లేదో అది కలగబోతా ఉన్నది. నేను ప్రకటిస్తున్నా, గర్భము లేని వారు గర్భాలు పొందుకుంటారు, అనారోగ్యాలతో వచ్చిన వారు స్వస్థతలు పొందుకుంటారు, దెయ్యాల చేత పీడించబడే వారికి విడుదల దొరుకుతుంది, అప్పులైన వారు యేసు నామములో అప్పులన్నీ తీరిపోతాయి, సమస్యలతో వచ్చిన వారు సమస్యలు పరిష్కరించబడతారు, విడిపోయిన కుటుంబాలు కలపబడతాయి. ఎందుకో తెలుసా? దేవుని సేవకుల మాటలో జీవాత్మ మీ లోపలికి వస్తుంది. అభిషేకం మిమ్మల్ని తాకుద్ది, ఆత్మ మిమ్మల్ని తాకుద్ది, దైవశక్తి మిమ్మల్ని తాకుద్ది. కనుక ఎక్కడున్నో అక్కడ లేచి నిలబడి, అయ్యా, ఆ ఎముకలలోనికి జీవాత్మ వెళ్ళినట్లు, శక్తి వెళ్ళినట్లు, బలము వెళ్ళినట్లు నాలోనికి కూడా రండి, నాలోనికి కూడా రండి అని అడుగు దేవుణ్ణి. ఎక్కడున్నావో అక్కడ లేచి అడగడం మొదలుపెట్టు. రెండు చేతులు చాచి దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతూ ఉన్నాడు. మీరున్న స్థలములో ఇప్పుడు మిమ్మల్ని తాకబోతూ ఉన్నాడు. అవిశ్వాసముతో ఉండదు. అవిశ్వాసముతో ఉంటే అద్భుతాలు జరగవు. దేవుని శక్తి నీ మీదకు విడుదలైన ఉపయోగం ఉండదు. అందుకొరకే
ఈరోజు దేవుని సేవకులుగా చెబుతున్నాను, మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ అదుగో ప్రభువా, ఆ వ్యక్తి దైవజనుడు ఏస్కేలు ఎండిపోయిన ఎముకల మీదకు జీవాత్మను వదిలినట్లు దైవజనుడు వదులుతుండగా, నన్ను తాకండి అయ్యా, నన్ను ముట్టుకోండి అయ్యా, నన్ను అభిషేకించండి అయ్యా, నన్ను మీ ఆత్మతో నింపండి అని అడుగు, నన్ను మీ అభిషేకంతో నింపండి అని అడుగు. ఇప్పుడే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరం కూడా 2 చేతులు పైకెత్తుదాం. అద్భుతం జరగబోతా ఉంది, అద్భుతం జరగబోతుంది. ముందుకురా, అద్భుతం జరగబోతా ఉంది. అభిషేకం కుమ్మరించబడబోతా ఉంది. ఆత్మ నింపుదల జరుగుతుంది. ముందుగా యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తిని తాకుతూ ఉన్నది, దేవుని బలములను తాకుతూ ఉన్నది. ఎవరో కూడా మౌనముగా ఉండద్దు, ఎవరో కూడా మౌనముగా ఉండదు. నోరు తెరవాలండి, నోరు తెరవాలి. ప్రతి ఒక్కరి స్వరం ఇవ్వాలి. మౌనముగా ఉండద్దు. శయానాన్ని తాకండి అని అడగండి. ప్రభాన బలహీనత నుంచి నాకు విడుదల ఇవ్వండి అని అడగండి. దేవానను స్వస్థపరచని అని అడగండి. మీ దేహంలో ఏ బలహీనత ఉన్నా ఆ బలహీనత నుంచి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడండి. వట్టిగా మిమ్మల్ని పంపే దేవుడు కాదు అని నువ్వు స్వస్థపడాలి. ఈ రోజున దేవుని స్వరమిప్పి యేసయ్యా నన్ను తాకండి అని అడగండి. యేసయ్యా నన్ను ముట్టుకోండి ప్రభువా, నాలో ఉన్న బలహీనత తీసివేయండి ప్రభువా. అయ్యా నాయనా, క్యాన్సర్తో ఉన్నాను, హెచ్ఐవితో ఉన్నాను అయ్యా, ఇదిగో తండ్రి నాయనా, అయ్యా ఇదిగో ఊపిరితిత్తులోని బలహీనతతో ఉన్నాను, కిడ్నీల బలహీనతతో ఉన్నాను అయ్యా, ఇదిగో తండ్రి గుండె బలహీనతతో ఉన్నాను. నన్ను ముట్టయ్యా, నన్ను స్వస్థపరచనడు. మైగ్రేన్ పెయిన్ కావచ్చు, తలలో మచ్చలు కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, ఏదైనా దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నాడు. స్పైనల్ కార్డ్ ప్రాబ్లం, వెన్నెముక ప్రాబ్లంతో బాధపడుతున్న వారు, డిస్క్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారు దేవుడు మిమ్మల్ని ముట్టుకోబోతున్నారండి. నరాల బలహీనత, ఎముకల బలహీనత దేవుడు ముట్టి స్వస్థపరచబోతున్నాడు. జాండీస్ నుంచి విడుదల కలగబోతుంది. పైల్స్ అనే వ్యాధి నుంచి మీకు విడుదల కలగబోతుంది. ఏ వ్యాధినైనా దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నాడండి. లైవ్ లో ఉన్న దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని కూడా తాకబోతున్నాడు. మీరు కూడా విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని తాకి స్వస్థపరచబోతున్నాడు. స్కిన్ డిసీజెస్, మచ్చలు, స్కిన్ మీద ఉన్న మచ్చలు, గోడలు, సోయాసిస్ అనే వ్యాధి, ప్రతి బలహీనత దేవుడు తొలగించబోతున్నాడు. థైరాయిడ్ ప్రాబ్లం, షుగర్, బీపీ అని కూడా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. పక్షవాతంతో బాధపడుతున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరచబోతున్నాడు. గుంటివారు నడవబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు, చెవిటి వారు వినబోతున్నారు, గుడ్డివారు చూడబోతున్నారు. కళ్ళలో ఉన్న బలహీనత తొలగిపోబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తున్నారండి. అలాగే త్రాగుడుకు బానిసలైన వారు దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. మీ బిడ్డలో ఒకవేళ ఫోటోగ్రఫీ అడిక్ట్ అయినా దేవుడు వారికి ఎవరి పిల్లలారా దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నారు. గేమ్స్ అడిక్ట్ అయిన వారు అలాగే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు విడుదల పరచబోతున్నాడు. యవనస్తులు దేవుడు మీకు విడుదల స్వస్థత విడుదల ఇవ్వబోతున్నాడు. ఏ పాప బంధకాల్లో ఉన్నా, శాప బంధకాల్లో ఉన్నా దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నారు. దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఇప్పుడే మీరు విశ్వసించండి, నన్ను తాకండి అని అడగండి. ప్రేగుల్లో బలహీనత, ప్రేగు పూత దేవుడు మీకు పుట్టి స్వస్థపరచబోతున్నాడు. అలా చాలా మందికి డైజెషన్ జరగట్ల, ఈ జీర్ణ వ్యవస్థను జీర్ణకోశ సంబంధమైన వ్యాధులను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. సైనస్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారు స్వస్థత కలగబోతుంది. ప్రతి వ్యాధి దేవుడు ముట్టి స్వస్థపరచబోతున్నాడు. ఇన్ఫెక్షన్, నానావిధ రోగాలు, నానావిధ ఇన్ఫెక్షన్స్ దేవుడు స్వస్థపరచబోతున్నాడు. అనేక రకాల క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్ అయినా, లంగ్ క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, లివర్ క్యాన్సర్ అయినా, ఏదైనా సరే దేవుడు ముట్టి స్వస్థపరచబోతున్నాడు. మీరు విశ్వసించండి. అయ్యా నన్ను తాకండి అని అడగండి. అయ్యా నన్ను ముట్టండి అని అడగండి. అలా యూట్రస్ ప్రాబ్లం, గర్భసంచి ప్రాబ్లంతో ఓవర్ బ్లీడ్ అవుతున్న వారికి, వైట్ డిశ్చార్జ్ అవుతున్న వారికి, దేవుడు స్త్రీల సమస్యలు దేవుడు స్వస్థపరచబోతున్నాడు. స్త్రీల సమస్యలు తొలగిపోబోతున్నాయి. గర్భఫలం లేని వారి గర్భాలు తెరవబడుతున్నాయి. దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తున్నాడండి. లైవ్ లో ఉన్నవారు
గట్టిగా హల్లెలూయా విలువ యేసయ్యా అడగండి అడగండి నన్ను తాకు యేసయ్యా నన్ను ముట్టుకో యేసయ్యా అయ్యా నన్ను బలపరచు యేసయ్యా నన్ను స్వస్థపరచు యేసయ్యా నన్ను దాటిపోవద్దయ్యా నన్ను బాగు చేసే కదలయ్యా నన్ను ముట్టయ్యా నా భర్తను ముట్టయ్యా నా భార్యను ముట్టుకోయ్యా నా బిడ్డను ముట్టుకోయ్యా అయ్యా నా తల్లిని ముట్టుకోయ్యా నా తండ్రిని ముట్టుకోయ్యా అడగండి నోరు తెరిచి అడగండి నోరు తెరిచి అడగండి పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు స్వస్థపరిచే దేవుని శక్తి మీ మధ్య కదులుతున్నది హల్లెలూయా దేవుని శక్తిని దేవునిచ్చే స్వస్థత రిసీవ్ చేసుకోండి హల్లెలూయా 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 దేవుడు మీ దేహాన్ని ముట్టుకుంటున్నాడు మీ అవయవాలు ముట్టుకుంటున్నాడు ఆయన మీ నడువాకి మొదలుకొని అది కాలు వరకు దేవుని యొక్క స్వస్థత శక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది దేవుడు ముట్టుకుంటున్నాడు మీ దేహాలు హీల్ అవుతున్నారు మీరు హీల్ అవుతున్నారు హీల్ అవుతున్నారు హీల్ అవుతున్నారు హల్లెలూయా 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 మీ అప్పులు కాలు తిరిగిపోతుంది ఆర్థికమైన సమస్యలు తొలగిపోతున్నాయి హల్లెలూయా వ్యాపారాల్లో నష్టాలు కలిగేసిన దురాత్మ కాలు తిరిగిపోతుంది మీ చేతి పనులు ఆశీర్వదించబడుతున్నాయి మీ యొక్క వ్యవసాయ పనులు దీవించబడుతున్నాయి మీ ఫలాలు దేవుడు దీవిస్తున్నాడు మీ వ్యాపారాలు దేవుడు దీవిస్తున్నాడు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు యవన పిల్లలారా మీకు మంచి ఉద్యోగాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు జీసస్ థాంక్ యూ లార్డ్ హల్లెలూయా యేసు నామములో అద్భుతము జరుగును గాక ఆమేన్ అద్భుతము జరుగును గాక ఆమేన్ దైవ శక్తి వాళ్ళలోకి వెళ్ళును గాక బిడ్డలలోకి వెళ్ళును గాక స్వస్థత కలుగజేయును గాక కొరతలు పూడ్చును గాక ఇప్పుడే లేని వాటిని కలుగజేయును గాక ఉన్న వ్యాధులు తొలగించును గాక ఉద్యోగములు కలుగజేయును గాక గర్భములు ఫలించును గాక వివాహములు జరుగును గాక వ్యాపారములు దీవించబడును గాక వ్యవసాయ పనులు దీవించబడును గాక ప్రమోషన్స్ పొందుకును గాక ఓ వివాహాలు జరుగును గాక క్యాన్సర్ వ్యాధులు కాలిపోను గాక హెచ్ఐవి వ్యాధులు కాలిపోను గాక ఇదిగో కిడ్నీ ప్రాబ్లమ్స్ తొలగిపోను గాక చీకటాత్మలు త్వరాత్మలు చేతపడే క్రియలు కాలిపోను గాక యేసు నామములో ప్రతి అప్పు కాలిపోను గాక అప్పు సమస్య తీరిపోను గాక యేసు నామములో ఇవన్నీ ఈ బిడ్డల జీవితంలో జరిగించేందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్.